వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇదిగోండి మళ్ళీ కొన్ని గులాబీ పూలు వచ్చినాయి, వేరే రంగువి మొగ్గలు. ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇంకా 3 మొగ్గలు విచ్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇదిగోండి ఈ పూలు వచ్చినాయి. ఇదిగోండి మొగ్గ ఇంకా విచ్చుకుంటోంది. ఇలా ఒక్కొక్క స్టేజ్లో రంగులు మారుతూ ఫైనల్గా లైట్ అయిపోయి ఇది అయిపోతుంది. దీనికి కూడా కొన్ని ఎక్కువ పూలు వచ్చినాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు కొన్ని. నేను ఇవాళ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీకు గూస్ బెర్రీస్ చూపిద్దామని. గూస్ బెర్రీస్ అంటే అవి మన పెద్ద ఉసిరికాయలాగా ఉంటాయి, కానీ అవి పచ్చిగా ఉన్నప్పుడు తింటే మీకు చిన్న ఉసిరికాయలు తింటే ఎలా ఉంటుంది, పుల్లగా అలా ఉంటాయి. ఇవి పండుతున్నాయి చూడండి, ఇవి పండినవి. ఇవి పండిన తర్వాత ఇవి తీయగా ఉంటాయి. ఇవి గూస్ బెర్రీస్. ఈ మొక్క చూస్తే మీరు దీనికి నిండా ముళ్ళు ఉంటాయి. ఇదిగోండి ఇంత పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, మన రేగి చెట్టుకున్నట్టు ముళ్ళు ఉంటాయి. ముళ్ళుండి ఇదవుతాయి. మొన్న పిల్లలు వచ్చారు, వాళ్ళు తిన్నారు కొన్ని ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఇదిగోండి కొన్ని పచ్చగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి చూడండి, చూడడానికి అచ్చు పెద్ద ఉసిరికాయ ఎలా ఉంటుంది. చాలా వచ్చినాయి ఈసారి. ఇలాంటి ఎర్రవన్నీ ఇవి అవుతున్నాయి. ఇవ్వండి అక్కడ కూడా ఉన్నాయి, మీకు ఇంకా చూపిస్తాను, ఇంకా ఉన్నాయి. ఈసారి ఈ మొక్క కూడా బాగా పెరిగింది. మనం ఆయిల్ తీసేసిన తర్వాత ఆ కేక్ వేయడంతో బాగా పెరిగింది. ఇవ్వండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. కానీ మనం అవి పచ్చిగా ఉన్నప్పుడు తింటే చాలా పుల్లగా ఉంటాయి, మనకి సి విటమిన్ విపరీతంగా వస్తుంది. అదే మనం పండిన తర్వాత తింటే తీయగా ఉంటాయి, అచ్చు మన పెద్ద ఉసిరికాయలానే ఉంటాయి. ఇవ్వండి ఆ కొమ్మకు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఒకటి పండింది, ఒకటి ఇంకా చిన్నగానే ఉంది. చూడ్డానికి మటుకు బాగున్నాయి, ఎర్ర ఎర్రగా. ఇప్పుడు చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు మొన్న ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చి పుల్ల పుల్లగా ఉన్నాయని తెగ తిన్నారు. చూడ్డానికి మటుకు వేరే చెట్టులా ఉంటుంది, కానీ మన పెద్ద ఉసిరికాయలానే. తింటే మటుకు పుల్లగా ఉంటాయి, ఎర్రగా అయిన తర్వాత పండిన తర్వాత తీయగా ఉంటాయి. అలానే మీకు ఇక్కడ బ్లూబెర్రీస్ కూడా వచ్చినాయి. కాయలు ఇప్పుడే బ్లూగా అవుతున్నాయి, చూడొచ్చు మీరు. ఇదిగోండి అలా గుత్తులుగా. వీటన్నిటి కూడా మనం ఏమి ఎరువులు అలాంటివి ఏమి వేయము. మన ఇంట్లో తీసిన వేరుశనగ పొట్టు, నూనె తీసేసిన తర్వాత, లేదంటే మన నువ్వుల మిగిలిన పుట్టు, తుక్కు అది వేస్తామంతే. ఇదిగోండి మొన్న మా మిస్సెస్ చాలా తింది. చెట్టుకి ఇలా గ్రీన్ బ్లూగా కనిపించగానే చకచక ఒక్కొక్కటి అలా నోట్లో వేసుకుంటూ పోయింది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి పచ్చగా. చిన్నదే ఇది, ఇంకా పెద్ద మొక్క అవ్వలేదు. ఇవ్వండి ఇంతే ఉంది, ఒక 3-4 అడుగులు ఉంది అంతే. దానికి బాగానే వచ్చినాయి. ఇది పెద్దగా అయితే ఎలా అవుతాయంటే, అక్కడ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి, అవన్నీ బ్లూబెర్రీ చెట్లు. అవన్నీ అంత పెద్దగా అవుతాయి, దాని నిండా కాయలు వస్తాయి. చాలామంది పార్క్కి వెళ్ళేవాళ్ళు, పక్కనున్న పార్క్కి వెళ్ళేవాళ్ళు వాటి నుంచి కోసుకుని తింటారు. ఇదిగోండి అది బ్లూబెర్రీ, అవన్నీ బ్లూబెర్రీనే. అక్కడక్కడ దాని మీదకి బ్లాక్బెర్రీ కూడా పాకి ఉంటుంది. బ్లాక్బెర్రీ ఎక్కడ పడితే అక్కడే వస్తాయి, అవి అంటితే చాలు, అది ఎక్కడ అంటితే అక్కడ వేర్లు వచ్చేస్తాయి. ఇవ్వండి ఇది బ్లాక్బెర్రీ, ఆ మూలది బ్లాక్బెర్రీ. కట్ చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే చాలా ముళ్ళు ఉంటాయి దానికి. మనం కాయలు అవి తీసుకోము, అవి రాకముందే కట్ చేస్తాం. అది పొరపాటున ఎక్కడ నేలకి ఆ కొమ్మ అంటితే అక్కడి నుంచి వేరు వచ్చేస్తుంది. మీరు కట్ చేసినా ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే
విపరీతమైన ఫాస్ట్గా పెరుగుతుంది అది. సో సరే, మనకి వాళ్ళ ఈ బ్లూబెర్రీస్ కూడా మంచిగా కలర్ రైప్ అవుతున్నాయి కదా, మంచిగా కలర్ కూడా వచ్చి అదే మీకు చూపిద్దాము. ఇవేమో బ్లూగా, ఇవ్వండి, ఇది ఇది ఇంకా అవుతోంది చూడండి, అందుకనే కాస్త వేరే రంగులో ఉంది. అది కాస్త పర్పుల్ కలర్లో ఉంది, బ్లూకి రాలే ఇంకా ఆ కాయ. ఇక ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, అగోండి అలా నెమ్మదిగా ఈ రంగుకి వచ్చిన తర్వాత ఇలా బ్లూగా వచ్చి ఇంకొంచెం డార్క్ బ్లూగా అయిపోయి, ఇగోండి ఇక్కడ ఒకటి బాగా పండినవి ఇగో ఈ మధ్యలో ఉన్నాయి. ఇగోండి ఇవి బాగా పండినాయి, తెలిసిపోతుంది, ముట్టుకుంటే రసం వచ్చేటట్టు తయారైనాయి. ఇవేమో ఇక్కడ బ్లూ కలర్లో నిగనిగలాడుతూ ఉంటే, ఇక్కడ ఇవేమో మనకి బ్రౌన్ కలర్ బై రెడ్ కలర్లో నోరూరుస్తున్నాయి. సరే, మీకు వీడియో తీసిన తర్వాత కొయ్యచ్చు, మీకు చూపించినట్టు ఉంటుంది అని నేను వెయిట్ చేస్తున్నాను. దీనికి చాలా వచ్చినాయి, ఇగోండి ఒక్క చిన్నది మిగిలింది, అండి ఇక్కడ ఉంది చిన్నది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్టును కట్ చేసేస్తే మనం మళ్ళీ మంచిగా నెక్స్ట్ ఇయర్కి బ్రహ్మాండంగా వస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఇది నచ్చితే, ఈ బెర్రీస్ ఇవి మీరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. మీరు దీని మీద కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్స్ ఎవరు చేయట్లేదు. అలానే అటు అరటి మొక్కకు కూడా ఇంకా చెట్టు అవ్వలేదు, అది దానికి మళ్ళీ మారాకులు వచ్చినాయి. అంటే చిన్నప్పుడు చదువుకున్నట్టు మంగళవారం నాడు మారాకు తొడిగింది అంటారు చూడండి, అలా వచ్చినాయి. ఈ మధ్య పెట్టాము, కింద పిలకలు కూడా ఉన్నాయి దానికి 2. ఇగోండి, ఇది కొత్త ఆకు వచ్చింది, ఇది వచ్చింది, ఇప్పుడు ఇంకో ఆకు వస్తుంది, అరటి ఆకు. అలానే ఈ పూలు చూడండి, ఇవి చాలా మంచి కలర్, మంచి సెంటు వాసన వస్తాయి. ఇవి ఫోన్లో వేరే కలర్లో కనిపిస్తుంది నాకు. ఇవి కూడా వచ్చినాయి. ఎండ విపరీతంగా ఉంది ఫ్రెండ్స్, అంటే చూడ్డానికి 23 డిగ్రీలు చూపిస్తున్నాడు, కానీ నుంచుంటే వెనక వీపంతా సలసల మండుతోంది, అంత వేడిగా ఉంది. దీంతోపాటు ఫ్రెండ్స్ ఇగోండి, ఇక్కడ మన చామంతులు లాంటివి పెద్దవి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ సీజన్ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు ఇచ్చిన మొక్క, చిన్న మొక్క పెట్టాము, ఒకటే కొమ్మ. ఈసారి చూడండి దానికి ఎంత వచ్చిందో. చూడండి, దాని మీద ఏదో ఒక పురుగు కూడా ఉంది, అవి ఊగిపోతున్నాయి, గాలి వచ్చి. చూడండి పెద్దగా ఎంత పెద్దగా పూలు వచ్చినాయో. ఇగోండి, మొన్నటి వరకు చచ్చిపోయింది అనుకున్న విరజాజి మొక్క మళ్ళీ చిగురులు వచ్చినాయి. ఇగోండి చిగురు వచ్చింది. ఇక ఇక్కడ వచ్చినాయి. ఈ మిగిలిన కొమ్మలన్నీ ఎండిపోయినాయి. ఇది వస్తే దీని మీద పాకిద్దాము, ఇక్కడ పూలు బాగా అని, అటు గులాబీ ఇటు ఇది అని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.